శివరాత్రి పర్వదినం సందర్భంగా J6 న్యూస్ కు ప్రత్యేక కథనం. ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు. ఆయన పేరు ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితం. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారని వ్యక్తి. హుస్నాబాద్ ప్రాంతంలో రైతులకు ఎనలేని సేవలు. ఆయనే బొలిశెట్టి శివన్న. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకుల్లో బొలిశెట్టి శివయ్య ప్రథమ స్థానంలో నిలుస్తారనడంలో సందేహం లేదు. 1986లో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా నూతన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన 1987లో సిపిఐలో చేరి 1995లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1995 నుండి 2001 వరకు హుస్నాబాద్ గ్రామ సర్పంచ్గా విశేష సేవలందించారు. 2003 నుండి 2021 వరకు హుస్నాబాద్ పాల కేంద్ర అధ్యక్షునిగా పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయంగా 18 సంవత్సరాలు పనిచేసి వారి మనసును గెలుచుకున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా ముద్ర వేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి సింగిల్ విండో చైర్మన్ గా నిలదొక్కున్నారు. బొలిశెట్టి శివయ్య చైర్మన్ గా కాకుండా టీఆర్ఎస్ అధికార పార్టీ ఎన్ని కుట్రలు వేసినా హుస్నాబాద్ ప్రాంత ప్రజల సహకారంతో చైర్మన్ గా మరోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీని నమ్మిన బంటుగా ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించారు. ఆయన అసలు పేరు శివయ్య. అయినా ప్రతి ఒక్కరూ ఆయనను శివన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. రైతుల సంక్షేమమే ఆయనకు ముఖ్యం. ఎన్నో పదవులను ఆయన చేపట్టినా ఎక్కడ కూడా గర్వం చూపించకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆయన రోడ్డుపైకి వస్తే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి పలకరించే గుణం ఆయనది. అందుకే ఆయన ఎప్పటికీ పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.